ఎన్నికల నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం 14 అందించిన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఓటరు వివరాలు ఓటర్ జాబితాలో మార్పు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో అవసరమైన సామగ్రి పంపిణీ చేశామో లేదో చెక్ చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజున ఉదయమే సిబ్బంది పోలింగ్ స్టేషన్ కు చేరుకునేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని మొదటి విడత పోలింగ్ నందు 4 సర్పంచ్ స్థానాలు 349 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందని, 118 గ్రామ పంచాయతీలు 823 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, డిపిఓ రఘువరన్, నోడల్ అధికారులు రేవంత్, రవికుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.